కృష్ణాల విషయంలో ఏమనలా ఆయన హనీమూన్ పీరియడ్. రాజకీయ విధానపరమైన నిర్ణయాల మీద విమర్శలు ఇప్పుడే వద్దంటున్నారు. అది హ్మ్. మంచి ఆలోచన కూడా. ఒక 6 నెలల్లో పని చేసుకొనియాలి ప్రభుత్వాన్ని. హ్మ్. దాన్ని మనం బ్రీత్ టేకింగ్ పీరియడ్ అంటాం. అదేలే. గాలి పీల్చుకొనియాలి, సెటిల్ అవ్వాలి. హ్మ్. ఈలోపు అధికార పక్షం దూకుడుగా వెళ్తది. హ్మ్. హ్మ్. అప్పుడు రాజకీయానికి సమాధానం చెప్పడం సహజంగా జరుగుతుంది. హ్మ్. హ్మ్. అలా కాకుండా అధికార పక్షం తన పని తను చేసుకుంటూ పోతుంది అనుకోండి, ఇష్యూ ఉండదు. హ్మ్. ఈయన అదొక దీనికంటే మనం ఏమీ తగ్గట్లేదు అని చెప్పడం హ్మ్. బేసిక్. హ్మ్. కాబట్టి కొన్ని రోజులు వాళ్ళని పని చేసుకొని ఇవ్వాలంటారు. రేపు పొద్దున ఒకవేళ తను మళ్ళీ పవర్లోకి వచ్చారనుకోండి, ఆ గ్యాప్ ఇట్లా తనకు కావాలని చెప్పడం. హుహు. ఎందుకంటే క్రిందటిసారి తనది హ్మ్. ఇప్పుడు మొదటి టీడీపీ కొన్ని రోజులు మేమే పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా. అవును. కానీ ప్రజావేదిక అప్పటి నుంచి ఇక కంటిన్యూగా విమర్శలు అంటే అలాంటి నెక్స్ట్ టీడీపీ నెల వాళ్ళు ఏం నుంచినే ఆగలేదు. బిగిన్ హ్మ్. అదే నెక్స్ట్ నెల హ్మ్. నుంచినే బిగిన్ అయిపోయి హ్మ్. నెల కాదు 3వ రోజు నుంచి. అవును. కాబట్టి అట్లా ఇక్కడ కూడా బిగిన్ చేయకుండా హ్మ్. ఆగండి అని చెప్తున్నారు. హ్మ్. ఆపితే మంచి అంటే సంస్కృతి. ఇది బలం లేకపోవడం కూడా ఆ స్థాయిలో ఇప్పుడు ఎమ్మెల్యేలు. ఇప్పుడు క్రిందటిసారి కూడా అది లేదని చెప్పి తెలుగుదేశం ఏమన్నా ఆగిందా? అదేలేండి. హ్మ్. ఇప్పుడు బేసిక్ సమస్య ఒకటి ఉన్నదండి. పెద్ద పొలిటికల్ డ్రామా ఏంటంటే తెలుగుదేశం పార్టీ వీళ్ళని తీసుకోలేదు కదా, హ్మ్. అకామిడేట్ చేయలేదు కదా కూటమి. హ్మ్. అవును. హ్మ్. ఇప్పుడు ఎప్పుడు ఆ ఇష్యూ వస్తుందంటే అవతల వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి హ్మ్. ఇక్కడ సెక్యూరిటీ ఉందనుకుంటే హ్మ్.